ఇప్పుడు ప్రస్తుతం రాయపూర్లున్న ఇప్పుడు రైతుల సమస్యలే గాని, ఆ! ప్రజల సమస్యలే గాని, ముఖ్యంగా ఏ సమస్యలున్నాయి? ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ చెప్పు. ఇప్పుడు ఆ 2,00,000 మాఫీ చేస్తాడు ఆయన. ఆ 2,00,000 మాఫీ మన రాయపురం అంతా కలిస్తే 10 మందిలో లేరు. ఆ! ఆ 2,00,000 ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరు చేస్తున్నారు 10 మందిలో లేరు. అది ఆ 2,00,000 ఇస్తాడా సస్తాడా ఆయన కానీ ఇప్పుడు అస్సలు సంగతి ఇబ్బందులు ఉన్నోళ్ళు ఏంటంటే ఇండ్ల గురించి రేషన్ కార్డుల గురించి పింఛన్ల గురించి ఈ 4 చాలా ఇబ్బందులు ఉన్నారు జనాలు. ఓకే. ఈ 4 ఇండ్ల స్థలాలు, ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఈ 4 చాలా ఇబ్బంది ఉంది. మరి ఆ గవర్నమెంట్ 15 ఏళ్ళు 12 ఏళ్ళు చేసిపోయిన ఆయన టీఆర్ఎస్ వాడు ఆడేం చేయలేదు. ఈయన వచ్చి ఇప్పుడు ఏడాదికి వస్తుంది, ఈయన ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన 25,000 ఇస్తా అని చెప్పాడు. ఒక కూలి ఆమెకు నెలకు 25,000 ఇస్తా అన్నాడు. లేకపోతే భర్తకు పింఛనాన్ని ఇస్తాడు. భర్త కాకుండా భార్యకు 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు సరే, ఇవన్నీ ఒకటి. మీరు బతుకున్నారు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినోళ్ళకు మనం స్తూపం కడుతుంటాం. కానీ మీరు బతుకున్నారు. బతుకున్నాక స్తూపము మీరు కట్టుకోవడానికి కారణం? కట్టుకోవడానికి కారణం అంటే ఒకటి ఏంటంటే సంగతి ఏంటంటే నాకు ఒకటే బిడ్డ. నాకు ఊళ్ళోనే ఇచ్చిన నాకు ఎర్రజాన్ అంటే పెద్ద ప్రేమ నాకు. కానీ రేపు స్తూపం గీపం నాకు కట్టిస్తారా కట్టియాలన్న సంగతిలో నా ఇష్టంతో నేను కట్టించుకున్నాను. ఆ ఒకటే బిడ్డ ఈ ఊళ్ళో రాయపూర్నే ఇచ్చిన. రాయపూర్ల మైలారాజు చంద్రనకు ఆయన 3 కొడుకులు. చిన్న కొడుకు తిరుమలేశ్వరకు, నా బిడ్డ నాగమ్మకు నా బిడ్డ నాగలక్ష్మి నా బిడ్డ ఇచ్చిన. ఇవి నాకు మనవరాలు కాలేజ్ చేస్తున్నారు. సరే రేపు నేను వెళ్ళిపోయినా కూడా అవన్నీ ఎందుకు స్తూపాలు గీపాలు ఎందుకని అంటారేమనుకొని నా ఇష్టంతో ఖచ్చితంగా నా స్తూపం ఉండాలి. ఇది పేదోళ్ళ పార్టీది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎర్రజాన్ అంటే పేదోళ్ళ పార్టీ. ఇది సచ్చినా కూడా యాది ఉండాలి, నాకు జనాలకు యాది ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా నేను నా ఇష్టంతో కట్టిపించుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం మనకు టైం ఇచ్చి ఈరోజు మన స్టూడియోకి వచ్చినందుకు మన బిచ్చపతన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.